ప్రజాపాలన కాంగ్రెస్ వాళ్ళు అంటారు, సమైక్యత బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. సార్ అసలు జనాలు ఏమనుకోవాలి, ఎక్కడ ఇక్కడ పక్కన అవుతారు జనాలు, ఏం చెప్తామో చెప్పాలి. 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన జరిగింది. నిజాం యొక్క వైశాచికమైనటువంటి సదాకారులు ఉన్నటువంటి వీటికి తెలంగాణ ముక్తి లభించి నిజాం ఈ రోజునే లొంగిపోయినాడు. కాబట్టి ఇది తెలంగాణ యొక్క చారిత్రాత్మకమైనటువంటి గొప్ప స్వాతంత్రం. దేశానికి 15 ఆగస్టు 1947లో స్వతంత్రం వచ్చింది. కానీ తెలంగాణకి 1948 సెప్టెంబర్ 17న వచ్చింది. కాబట్టి ఇది తప్పకుండా నిజాంలో ఉన్నటువంటి ఒక సైన్యాన్ని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఉక్కు మనిషి, ఆయన పూర్తిగా మిలిటరీ యొక్క ఆపరేషన్ తోటి నిజాం లొంగిపోయింది. కాబట్టి ఇది తెలంగాణ విమోచన మాత్రమే. ఎందుకు విమోచన అంటే సాంస్కృతికంగా, భాషాపరంగా, మతపరంగా, రాజకీయ పరంగా అన్ని రకాలుగా మనను బానిసలు చేసి, దోపిడీ చేసి, మానభంగాలు చేసి అనేకమైనటువంటి అవమానాలకు గురైన. కాబట్టి వాటన్నిటి నుంచి ముక్తి అయింది. కాబట్టి ఇది కేవలము విలీనం మాత్రమే కాదు, ఇది విమోచన. కాబట్టి విమోచన ఈ చరిత్ర గొప్ప చరిత్ర. సాకలి ఐలమ్మ, దొడ్డి కొమరయ్య, అలాగే బండి యాదగిరి ఇలాంటి అనేక మంది గొప్ప మహానుభావులు, ఇందులో సామాన్యమైన జనం అలాంటి వాళ్ళు బలిదానమైనారు. కాబట్టి ఇది ఆర్య సమాజం, కాంగ్రెసు, అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నాయి. అందువల్ల ఈ తెలంగాణ విమోచనను అధికారికంగా చేపట్టాలి. మహారాష్ట్రలో ఎప్పుడైతే చేపడుతున్నారు, కర్ణాటకలో చేపడుతున్నారు, ఆ 2 రాష్ట్రాల్లో చేపడుతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు చేయటం లేదు అనేటువంటి ప్రశ్న తప్పకుండా ప్రతి తెలంగాణ యొక్క ఉన్నటువంటి వ్యక్తిలో, పౌరుల్లో మెదులుతుంది. ఈరోజు సగర్వంగా మనం జాతీయ జెండాను ఎగరేయాలి. అందుకనే కేంద్ర ప్రభుత్వం ఈ విషయాన్ని గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం చేయటం లేదని కేంద్ర ప్రభుత్వమే ఇక్కడ ఉత్సవాన్ని నిర్వహించింది. కాబట్టి నేను దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అలాగే ఇప్పటికైనా దేశజాలకు పోకుండా అధికార పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తప్పకుండా విమోచన తెలంగాణ దినోత్సవాన్ని అధికారికంగా చేపట్టి తెలంగాణలో ఒక కొత్త చరిత్ర, కొత్త అధ్యాయాన్ని సృష్టించాలని. ఎందుకంటే ఇది ఎవరికో మనం లొంగవద్దు. చరిత్రనే, చరిత్ర దీనికి సాక్షి. ఎన్నో మానభంగాలు జరిగినాయి, ఎన్నో ఆకృత్యాలు జరిగినాయి, వేలాది మంది బలైనరు. కాబట్టి ఇది చరిత్ర. ఈ చరిత్ర యువతరాన్ని తెలవాలి, నవతరాన్ని తెలవాలి. అన్నిటికన్నా ముఖ్యం ప్రతి ఇంట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఫోటో పెట్టుకొని మనం ఆయన తాయతను మెడలో వేసుకుంటూనే ఆయనకు నిజమైన నివాళని నేను భావిస్తున్నాను. ఆ విధంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ను స్మరించుకుంటూ తెలంగాణ విమోచన చరిత్రను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను ప్రతి పౌరుని విజ్ఞప్తి చేస్తున్నాను. సరే, నింగికి నిచ్చెన వేద్దుమా, తొంగి మిమ్మల్ని చూద్దుమా, ఏడ ఉన్నారు అమరవీరులారా, మా పిలుపు విన్నారా అని నిరుద్యోగులు వచ్చారు. ఇలా అమరవీరుల ఇవాళ 2 లక్షల పైచీలకు 2 లక్షల ఉద్యోగాలు వేస్తామన్నారట. పాపం నిరుద్యోగుల తల్లిదండ్రులు వాళ్ళు కంటికి పుట్టని ఏడుస్తున్నారు సార్, వాళ్ళకు ఉద్యోగాలు కావాలన్నట. మరి జర రేవంత్ వేసే బాధ్యత కావాలి. ఎందుకంటే ఆనాడు జరిగిన పోరాటంలో ఉద్యోగాలు ఒక పెద్ద అంశం. కాబట్టి ఉద్యోగాలు తప్పకుండా మనం యువతకు అందించాల్సిన అవసరం ఉంది. ఆ ఉద్యోగాలు రావాలంటే నైపుణ్యమైనటువంటి విద్య ఉండాలి. అలాగే విద్య సామాన్యమైన వాళ్ళకు క్వాలిటీ యొక్క ఎడ్యుకేషన్ కావాలి. కాబట్టి ప్రభుత్వం దీని మీద శ్రద్ధ చేసి అత్యధికమైనటువంటి యువతులు వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కాబట్టి ఏ రకమైన అడ్డంకులు రాకుండా ఉద్యోగాలు ఇవ్వడానికి ప్రాథమికత కల్పించాలని నేను తప్పకుండా కోరుతున్నాను.